రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు స్పందించిన కేటీఆర్, తెలంగాణ రాష్ట్రం దివాలా తీయలేదని కేటీఆర్ స్పష్టీకరణ. నేడు రేపు ఏపీలో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం. వాతావరణంలో అనూహ్య మార్పులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఆపాలని ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ. సమ్మె పేరుతో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. నేడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు పంట నష్టపోయిన రైతులకు మంగళవారం సాయంత్రంలోగా సాయం అందించాలని ఆదేశం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో దుసిమెత్తారు. రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదని, బ్యాంకులు తమను దొంగల్లా చూస్తున్నాయంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పచ్చి అబద్దాలు చెప్పడం సరికాదని హితవు పలికారు. ఢిల్లీ వెళితే ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వలేదనడాన్ని ఆయన తోసిపుచ్చారు. చెప్పులెత్తుకపోయేలాగా చూస్తున్నాడ. ఈ చెప్పులెత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగాల కూడా. 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మొన్న ఫిబ్రవరి 2025 లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా వస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూశారు, ఎవరు చూశారు? ఈయన పోతానంట చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక చూస్తున్నాడ. ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది. కుటుంబ పెద్ద ఏం చేస్తారు, అన్ని దిగమింగుకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ కుటుంబ పెద్దని నాతో ఏం కాదన్నప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింగుకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా? అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా? ముఖ్యమంత్రి యొక్క అధైర్యమే బయటపడ్డది నేను అన్న వ్యాఖ్యలు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు పోయిన దేశంలో కాదు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ద్రోణి ప్రభావం, వాతావరణ అనిశ్చితి కారణంగా మంగళ బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సంస్థ యాజమాన్యం ఉద్యోగులను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. సమ్మె పేరుతో ఉద్యోగుల పట్ల బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీ డిఏలను ఇప్పటికే అందించినట్లు గుర్తు చేసింది. ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యతను గుర్తు చేసింది. కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకో రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది. ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాల కారణంగా రైతులు భారీగా పంట నష్టపోయారు. పిడుగుపాటుకు గురై 10 మంది మరణించగా పశువులు కూడా మృతి చెందాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టపోయిన రైతులకు మంగళవారం సాయంత్రంలోగా పెట్టుబడి సాయం అందించాలని ఆదేశించారు. పిడుగుపాటుకు చనిపోయిన పశువులకు నిబంధనల ప్రకారం సాయం విడుదల చేయాలని ఆదేశించారు. మాది 5 ఎకరాల పంట. ఈ ఆటికి 15 రోజులు మేము ఇంట్లో కష్టపడుకుంటుంటే మా కాడికి వచ్చి కాటాలు పెడతలేదు, చేస్తలేదు. మేము ఇంట్లో చచ్చి పుడతాను. అప్పుడు అవి బండిచ్చే కాడ చేకిరి చేసి చచ్చినాము. ఇప్పుడు ఈ కళ్ళంలో కూడా మమ్మల్ని చంపుతాను. తొందరగా కొనుక్కొని తీసుకపోతే మేము మా ఏదో కూలి నాలో చేసుకొని అన్న బతుకుతాం కదా. ఆ కూలీలు చేసుకోకుండా అవుతుంది, ఇక కొనుగోలుకు పోకుండా అవుతుంది. మేము ఎక్కడి వల్ల ఇప్పుడు 5 ఎకరాల పంట నానిపాయ. మేమేం చెయ్యాలా, ఎటు పోవాలా, ఏం తినాలా, ఈ అప్పులు ఎట్లా కట్టాలా, సప్పులు ఎట్లా కట్టాలా, మేము ఎట్లా చెయ్యాలా చెప్పు. ప్రభుత్వం ఆదుకోకుంటే ఇప్పుడు మాకు 4-5 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆలగతి ఏంది, మా గతి ఏంది, మా అవతారాలు చూడు చేసి ఎట్లున్నాము. తిన పంట భూమి పాలు అయిపోయింది, నీళ్ళ పాలు అయిపోయింది. కొనుగోలు తనకు అప్పు పుట్టడం లేదని, ఢిల్లీలో తనను దొంగను చూసినట్లు చూస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ తీవ్రంగా దుయ్యబట్టింది. దొంగను దొంగే అంటారని, దేశంలోనే అత్యంత అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చులకనగా చేస్తూ కామెంట్ చేశారు. తాను ఇప్పటి వరకు 15 మంది సీఎంలను చూశాను, కానీ ఇంత దివాలాకోరు మాటలు ఎవరూ మాట్లాడలేదన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి 2 వారాల్లోనే శ్వేతపత్రం అనే అబద్ధాల జాతర మొదలుపెట్టినారు. మొదలుపెట్టుడు 6 లక్షల కోట్ల అప్పు అయిందని మొదలు పెడతాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకె కూడా మాకు కూడా అర్థమైతలేదు. మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ 2023లో 6 లక్షల చిల్లర కోట్ల అప్పు అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది. ఇవాళ చెప్తున్నాడు నిన్న 8,29,000 కోట్లట. ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా? సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా, ఏం నడుపుతున్నారు మీరు? 6 లక్షల కోట్లని చెప్పింది మీరే, మళ్ళీ ఇవాళ 8,29,000 కోట్లను అబద్ధం చెప్తుంది మీరే. అసలు వాస్తవం ఏంది? 4,17,000 కోట్లు మాత్రమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. 10 ఏళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం 40,000 కోట్లు మాత్రమే.
మరి నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని మీరు దయచేసి చెప్పండి, మీరు 4,000 కోట్ల రూపాయల నెలసరి ఆదాయంతో మాకప్ప చెప్తే తిరిగి మేము మీకు 18,000 కోట్లతో అప్పచెప్తే 2023 డిసెంబర్లో, నిన్న ముఖ్యమంత్రి గారు 2025 ఏప్రిల్లో ఏం మాట్లాడుతున్నాడు? మేలో 18,000 కోట్లే వస్తుంది అంటున్నాడు. మేము అప్పచెప్పినాడు 23 డిసెంబర్లో 18,000 కోట్లతో అప్పచెప్పినాం. ఇవాళ నువ్వు 25 మేలో నిలబడి మళ్ళీ 18,000 కోట్లని చెప్తున్నావు. మరి 16-17 నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు? నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది? కేసీఆర్ గారు అప్పచెప్పిపోయిన 18,000 కోట్లు తప్ప రూపాయి అయినా నీ ప్రభుత్వం ఆదాయం పెంచగలిగిందా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగ లెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగ లెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది, కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు. మోసగాళ్లను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈరోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది, యాద పెట్టుకోని చెప్తున్నా. తప్పు చేసింది దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగలే. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పాలన చేతగాని అసమర్థ సీఎం రేవంత్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత ఆయనకు లేదన్నారు. వెంటనే రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు చాలా స్పష్టంగా ఆయన యొక్క చేతగంతనాన్ని, ఆయన అసమర్థతను, ప్రజల పట్ల ఆయనకు ఉండే కమిట్మెంట్ను తెలియజేస్తూ ఉన్నాయి. ఇంత స్పష్టంగా తనకు తానే ఒప్పుకున్న తర్వాత నాకు పరిపాలన చేత కావట్లేదు, ఇది నాతో కావట్లేదు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇక ఆయన ఒక్క నిమిషం కూడా ఆ పదవికి అర్హుడు కాడు. వాస్తవానికి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలన్నీ నిజమే అయితే, ఆయన మనస్ఫూర్తిగా మనసులోంచి మాట్లాడినవి అయితే ఒక నిమిషం ఆలస్యం చేయకుండా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. వాస్తవానికి ఇవాళ ఆయన మాటలు మేము మొదటి నుంచి చెప్తున్నది నిజమని తేల్చినాయి. కాంగ్రెస్ పార్టీ అలవిమాలిన హామీలు ఇస్తుందని, భారతదేశ బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి పెట్టినా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఒక తెలంగాణకి సరిపోవని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లు రాసి చదివిపోతున్నారని, ప్రజల పట్ల ఏ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదని, ఈ రాష్ట్రం పైన అవగాహన లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా మళ్ళీ నిరూపించుకున్నారు. ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజల్ని కావచ్చు, మోసం చేయడానికి ఏడుస్తున్న ఏడుపు దొంగ ఏడుపు. 2, సంవత్సర కాలంలోనే దుర్మార్గంగా రాష్ట్ర ఆదాయాన్ని లూటీ చేసి వాళ్ళ జేబు నింపుకున్న విషయాన్ని బయట రానియకుండా చేయడం కొరకు ఏడుస్తున్న ఇంకొక దొంగ ఏడుపు తప్ప ఇంకొకటి కాదు. ప్రతి అక్షరం అబద్ధమే. నిన్న రేవంత్ మాట్లాడింది ప్రతి అక్షరం మోసపూరితమే. కేవలం ఆయన వ్యాఖ్యల ద్వారా ఆయన పరిపాలన చేతగాని తనాన్ని నిరూపించుకున్నాడు. అందుకే రేవంత్ వెంటనే రాజీనామా చేసుకోవడం అనేది మంచిది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఏమాత్రం బాగోలేదని, తెలంగాణకు అప్పు పుడడం లేదని అన్నారు. రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు కోసం ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కలవడానికి వెళితే దొంగలను చూసినట్లు చూస్తున్నారని, మన వాళ్ళు ఎవరైనా ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, చెప్పులు కూడా ఎత్తుకు వెళ్తారేమో అన్నట్లుగా చూస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను.
ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము, ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వెళ్తూ వెళ్తూ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అన్నాడు. విద్యుత్ శాఖకు దాదాపుగా ఈ ఉచిత కరెంటు పేరు మీద 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు. ఈ విద్యుత్ శాఖ కోసం సింగరేణిలో బొగ్గు కొన్నాడు, సింగరేణి వాళ్లకు 1000 కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు. ప్రాజెక్టులు కట్టినా అన్నాడు, కాంట్రాక్టర్ల బిల్లులు 50,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయాడు. రోజు 7,000 కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం గత నెలలో 5,750 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం. ఆర్థిక సంవత్సరం 2వ నెలలోనూ భారీగా అప్పు చేసింది. ఇప్పటి వరకు 1,59,000 కోట్లు అప్పు చేసింది. సూపర్ 6 పథకాలు అమలు చేయని ప్రభుత్వం హామీలు అమలు చేయకుండానే భారీ అప్పులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు అని ప్రతిపక్ష పార్టీ నేతలు తెలిపారు. ప్రతి గడప నీకే ఎలా మీరు చేసే పనుల్లో పూర్తి స్థాయిలో నిబద్ధతతో చేస్తున్నారా అనే క్వశ్చన్ మార్క్ మీరు ఎంతసేపు ఎలా తయారైందంటే, నాకు తెలిసి నాకు అవగాహన ఉన్న ప్రకారం ఏంటంటే, సోషల్ మీడియాలో వీడియోల కోసం చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా మనం ట్రాఫిక్ ని ఆపొద్దు, గంటలు ఆపడం మనం రాజునం కాదు, నియంత్రణ కాదు, ఇటువంటి డైలాగులు చంద్రబాబు నాయుడు గారు 2014 ఎక్కినప్పుడు 2015 వరకు సాగింది. ఫస్ట్ ఒక 6 నెలలు, తర్వాత ఒక సంవత్సరం లోపు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీరియస్ పొలిటీషియన్ లాగా అసలు ఒక వితండవాదం అంటే ఎలా అయిపోయిందని ప్రజల్లో నెగిటివిటీ సంపాదించుకొని 2019లో అధికారంలో దిగారు. తర్వాత 2024 ఏమన్నా చేంజ్ చేయారంటే సేమ్ అలాంటి డైలాగులే. కాసేపు శ్వేతపత్రం అంటారు, కాసేపు ఇలా చేస్తామంటారు, కాసేపు అలా చేస్తామంటారు. ఫైనల్ గా సంపద సృష్టి పేరుతో అప్పులు ఎలాగైతే అప్పులు చేశారో మళ్ళీ ఇప్పుడు అలాగే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు కరెంట్ డిపార్ట్మెంట్ లో 2014 నుంచి 19 వరకు దాదాపు 30,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులు చెల్లించి పూర్తి స్థాయిలో మళ్లీ విద్యుత్ అనేది పునరుద్ధరించారు. ఇప్పుడు పూర్తిగా మీ చేతికి అధికారం వచ్చాక అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు 2019 ఇచ్చేటప్పుడు 100 కోట్లు ఉన్నాయి. అంటే డిఫరెంట్ మీరు గమనిస్తే ఎంత ఏం జరుగుతుంది ప్రభుత్వంలో. ఫస్ట్ నెలలోనే వాళ్ళు అధికారం అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి చేసే విధానంలో వాళ్ళు కొనసాగుతున్నాం అనే పేరిట ఏం చేస్తున్నారు అనేది ఒక చిన్న క్లారిటీ అయితే మీకైతే వచ్చిందని నాకైతే అనిపిస్తా ఉంది. రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పోల్చి చూస్తే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా అసలు లేదు అనేది పలు రకాల మీడియాలో ఇట్లాంటి వార్తలు అయితే వస్తా ఉన్నాయి. రేషన్ బియ్యంది అది లేదు. ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరిట 30,000 పైచీలకు ఉద్యోగాలు ఇస్తారంటే 16,000 ఇచ్చారు. ఏం చేయాలో ఏం చేస్తారో చూద్దాం. తరువాత పూర్తిగా వాళ్ళ గవర్నమెంట్ మనం అర్థం చేసుకుని 6 నెలలు పడుతుంది. కానీ ఈ లోపే మనం పూర్తి స్థాయి విమర్శలు చేయడం కూడా కొన్ని విషయాలు కరెక్ట్ కాదు. కానీ చేయాల్సిన విమర్శలు అయితే మనం చేద్దాం. నిన్న కూడా రామోజీరావు గారికి ప్రభుత్వ ధనంతో ఖర్చు పెట్టాల్సిందైతే కాదు, కానీ వాళ్ళు పెట్టారు. అంటే అంతకాడికి గొప్ప వ్యక్తులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ లో. చనిపోయిన వాళ్ళకి మనం గుర్తుగా ఏదో చేయాలి. కానీ రామోజీరావు గారు ఒక్కరికే చేయడంతో ఆ విమర్శలు కూడా వెలువెత్తుతా ఉన్నాయి.
అమరావతి 5 కోట్ల ఆంధ్రుల కలతో పునర్ హైదరాబాద్ నాగోల్ పరిధి సాయినగర్ కాలనీలోని గుడిసెల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పెరగడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమీపంలోని ఇతర గుడిసెలకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన దిశగా మరో కీలక ముందడుగు పడనుంది. అంతర్జాతీయ గృహోపకరణాల తయారీ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో భారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. ఈ నూతన ప్లాంట్లకు నారా లోకేష్ మే 8న భూమి పూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే 6 ఏళ్లలో వివిధ దశల్లో మొత్తం 5,001 కోట్ల పెట్టుబడి పెట్టాలని, తద్వారా సుమారు 2,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎల్జీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. Sustainable growth and a hub for global industry. Welcome to Sri City, India's most preferred business destination. Sri City features world-class infrastructure integrated with smart technology and fast and efficient services. Sri City is developing into a vibrant social community due to its well-planned urban setting, use of clean energy, smart systems and the integrated work, live, learn, play model. Located on the border of Andhra Pradesh with Tamil Nadu, 55 kilometers from Chennai along National Highway, Sri City is connected to the major metros of India through the Golden Quadrilateral Highway network. Sri City is well connected to 2 international airports and 4 seaports, all within a 100-kilometer radius. A broad gauge railway line runs alongside the national highway, adding to the connectivity options of Sri City. Sri City's industrial zone comprises of a multi-product special economic zone, a domestic tariff zone, and a free trade and warehousing zone. The automotive cluster in Sri City includes Isuzu, Daiki, NHK Springs. And Sri City is also home to other Japanese majors like Toray, THK and Panasonic, to name a few. Sri City's electronics manufacturing cluster is fully approved by the Government of India as per the EMC scheme of 2012. Production Link Incentives (PLI) are also applicable for manufacturing items. Foxconn, the world's largest electronics manufacturer, and a host of other companies are operational within Sri City's EMC. More than 50,000 skilled and semi-skilled people currently work in Sri City. Apart from Isuzu and Foxconn, other conglomerates that employ a large workforce are FMCG giants Colgate-Palmolive and Unicharm. Food and beverage majors such as PepsiCo, Cadbury, Kellogg's, Lavazza, Tata Foods and others. And industrial MNCs such as Kobelco, Alstom, Ball Corporation, Thermax. To jumpstart operations efficiently, a dedicated 130,000 square feet business center with all modern facilities is available. The business center is also suitable for IT, ITES, BPO and other service-oriented businesses. For manufacturing companies that are raring to go, ready-built factories are available for